థ్యాంక్స్ గివింగ్ ఇదొక అమెరికన్ స్లాషర్ ఫిలిం డైరెక్టెడ్ బై ఎలీ రోత్. ప్లాట్ ఏంటంటే, థామస్ అనే స్టోర్ ఓనర్ ఎవ్రీ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ అనే పేరుతో చాలా వరకు ఫ్రీగా సేల్ పెడతాడు. ఆ రోజు స్టోర్ ముందు ఫ్రీ సేల్ అనగానే కుప్పలు కుప్పలుగా జనాలు వచ్చేస్తారు. క్రౌడ్ ఎక్కువ అవడంతో స్టోర్ బయటనే ఉన్న సెక్యూరిటీ క్రౌడ్ని హోల్డ్ చేయగా, ఓనర్ కూతురు అయిన జెసికా తన ఫ్రెండ్స్ని స్టోర్లోకి ముందుగానే తీసుకువెళ్లడంతో అది చూసిన క్రౌడ్ స్టోర్ గ్లాస్ డోర్ని పగలగొట్టుకొని క్రౌడ్ మొత్తం ఒకేసారి స్టోర్లో ఎంటర్ అవ్వడం వల్ల క్రౌడ్ పుల్లింగ్ జరిగి తొక్కిసలాటలు జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. ఇది జరిగిన కొన్ని డేస్కి కిల్లర్ జెసికాని అండ్ తన ఫ్రెండ్స్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మర్డర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ కిల్లర్ అసలు ఎవరు, ఎందుకు ఈ మర్డర్స్ చేస్తున్నాడు అనేది మిగిలిన కథ. ఇంకా సినిమా చూడొచ్చా అంటే మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ 24 minutes చాలా ఓపికతో చూడాలి. ఎప్పుడైతే కిల్లర్ ఎంట్రీ ఇస్తాడో అక్కడ నుండి సినిమా బాగుంది. ఫస్ట్ 24 minutesలో సూపర్ మార్కెట్ సీన్ కొంచెం అటెన్షన్ తీసుకున్న తర్వాత చాలా వరకు బోరింగ్ కన్వర్జేషన్స్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది, డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఫ్యామిలీతో చూడకండి, వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఒక చిన్న అడల్ట్ సీన్ ఉంది. ఫ్రైడే ది 13 మూవీ రేంజ్లో లేకపోయినా ఆ మూవీ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ కూడా నచ్చుతుంది. స్లాషర్ ఫిలిం ఫ్యాన్స్ అయితే మిస్ అవ్వదు. ఈ సినిమా రన్ టైం 1 hour 46 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.